అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ అవమానం ఎదురైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశ ప్రతిష్టను ఇప్పుడు అక్కడి కొందరి పౌరులు మరింతగా దిగజారుస్తున్నారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈలతో పాటు ఇతర దేశాలు పాకిస్తానీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. వ్యవస్థీకృత భిక్షాటన, జేబు దొంగతనాలు, అక్రమ వలసలకు పాల్పడుతున్న వేలాది మంది పాకిస్తానీయులపై ఆయా దేశాలు కొరడా జలిపిస్తున్నాయి. 2025లోనే ఏకంగా 66,000 మందికి పైగా పాక్ పౌరులను వివిధ దేశాలు వెనక్కి పంపించేశాయి. అసలు ఈ పాక్ భిక్షాటన మాఫియా ఎలా పనిచేస్తోంది? పవిత్ర స్థలాల్లో పాకిస్తానీల తీరుపై గల్ఫ్ దేశాలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నాయి? పాక్ జాతీయ దర్యాప్తు సంస్థ బయటపెట్టిన సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. గల్ఫ్ దేశాల్లో పాకిస్తాన్ పౌరుల వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. వ్యవస్థీకృత భిక్షాటన, నేర కార్యకలాపాలు, అక్రమ వలసల ఆరోపణలతో వేలాది మంది పాక్ పౌరులపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కొరడా జులిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉపాధి కోసం మతపరమైన యాత్రల పేరుతో వెళ్లిన పాకిస్తానీయులే ఇప్పుడు ఆయా దేశాలకు తలనొప్పిగా మారడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. పాకిస్తాన్కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల అక్కడి జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఉన్న అంకెలు చూస్తుంటే పాక్ పౌరుల అక్రమ కార్యకలాపాలు ఎంతలా పెరిగాయో అర్థమవుతోంది. 2024లో బహిష్కరణకు గురైన పాక్ పౌరుల సంఖ్య 35,000గా ఉంటే 2025 నాటికి అది 66,154కు పెరిగింది. అంటే కేవలం ఏడాది కాలంలోని అక్రమ వలసదారుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. బహిష్కరించబడిన వారిలో దాదాపు 51,000 మంది వర్క్ వీసాలు, పర్యాటక వీసాలు మరియు ముఖ్యంగా ఉమ్రా వీసాలపై విదేశాలకు వెళ్లిన వారే. భక్తి ముసుగులో విదేశాలకు వెళ్లి అక్కడ భిక్షాటన వృత్తిగా మార్చుకుంటున్నారు. గత కొన్నేళ్లలోనే సౌదీ అరేబియా దాదాపు 56,000 మంది పాక్ బిచ్చగాళ్లను వెనక్కి పంపింది. పాక్ సమాజంలో నెలకొన్న నిరుద్యోగం, పేదరికం, అక్రమ వలసల వెనుక ఉన్న వ్యవస్థీకృత ముఠాల్ని ఈ బహిష్కరణలు బహిర్గతం చేశాయి. ఈ పరిణామాలు పాకిస్తాన్ ప్రతిష్టను అంతర్జాతీయంగా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అక్కడి అధికారులు స్వయంగా అంగీకరిస్తున్నారు. అక్రమ వలసలు, యాచన నిర్మూలనలో భాగంగా 2025 సంవత్సరంలోనే 66,154 మంది పాకిస్తాన్ పౌరులను వివిధ దేశాలు వెనక్కి పంపించినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ వివరాలను పాక్ జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి సమర్పించడం ద్వారా సమస్య తీవ్రత ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది. వెనక్కి పంపించబడిన వారిలో ఎక్కువ మంది వర్క్ వీసాలు, టూరిస్టు వీసాలు, ఉమ్రా వీసాలపై వెళ్లిన వారేనని ఎఫ్ఐఏ స్పష్టం చేసింది. వీరిలో దాదాపు 51,000 మంది ఈ 3 వీసాల కేటగిరీల్లోనే ఉన్నారు. అంటే చట్టబద్ధంగా దేశం విడిచి వెళ్లినా అక్రమ కార్యకలాపాలకు పాల్పడి దేశ ప్రతిష్టను మసకబార్చిన వారే అధికంగా ఉన్నారు. మతపరమైన యాత్రల పేరిట వెళ్లి భిక్షాటన చేయడం, చిన్న చిన్న నేరాలకు పాల్పడడం గల్ఫ్ దేశాలను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇక అక్రమ వలసలు గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదని ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ స్పష్టం చేశారు. ఆఫ్రికా, ఐరోపా దేశాలతో పాటు కాంబోడియా, థాయిలాండ్ వంటి ఆగ్నేయ ఆసియా దేశాల టూరిస్టు వీసాలను కూడా పాకిస్తానీయులు దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించామన్నారు. పర్యటన పేరిట వెళ్లి అక్కడే అదృశ్యమవడం, అక్రమంగా పనిచేయడం, నేర కార్యకలాపాల్లో చేరడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు భిక్షాటన ఆరోపణలతోనే సౌదీ అరేబియా 24,000 మంది పాక్ పౌరులను బహిష్కరించింది. దుబాయ్ నుంచి 6,000 మందిని, అజర్బైజాన్ నుంచి 2,500 మందిని వెనక్కి పంపించారు. కేవలం ఒక దేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్ పౌరుల అక్రమ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి. కాంబోడియాకి 24,000 మంది పాకిస్తానీయులు వెళ్లగా వారిలో సగం మంది మాత్రమే తిరిగి వచ్చారు. మిగతా వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే మయన్మార్కు టూరిస్టు వీసాలపై వెళ్లిన 4,000 మందిలో 2,500 మంది ఇప్పటి వరకు తిరిగి రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం అక్రమ వలసల సమస్య మాత్రమే కాదని, మానవ అక్రమ రవాణా, అంతర్జాతీయ నేర ముఠాల ప్రమేయం ఉందన్న అనుమానాలకు బలం
బలం చేకూరుస్తోంది. ఇక విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో దాదాపు 90% పాకిస్తానీయులేనని అధికారులు చెబుతున్నారు. అలాగే జేబు దొంగతనాల కేసుల్లో కూడా అత్యధికంగా పాక్ జాతీయుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఒక దేశంగా కాకుండా అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా చూపించేలా చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీని నిలిపివేసింది. ఇది కేవలం పరిపాలనా చర్య కాదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన గట్టి హెచ్చరికగా అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. మీ దేశ పౌరులపై మీరు నియంత్రణ సాధించకపోతే మా దేశాల్లోకి ప్రవేశానికి తలుపులు మూసేస్తామన్న సంకేతాన్నిచ్చింది. మొత్తానికి వ్యవస్థీకృత భిక్షాటన, అక్రమ వలసలు, నేర కార్యకలాపాలు పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిని తెచ్చిపెడుతున్నాయి. గల్ఫ్ దేశాల చర్యలు కేవలం బహిష్కరణలకే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో మరింత కఠినంగా మారే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తన అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలబడగలదన్న ప్రశ్న ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి మిత్రదేశాలు కూడా పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ బిచ్చగాళ్ల ముఠాలపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.